మందిరములోనికి రండి, వదలియుడేసుని రండి.
నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు చిరకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు చిరకాలం. నీ దయ లేనిదే నేనేమవుదును. నీ దయ లేనిదే నేనేమవుదును. తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు. అంత గొప్పవాడిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు. ఎంతనంత గొప్పవారిగా నీ దయ ఉంటే వారు ధరలు అధిపతులుగా
ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాట పాడుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ నరులై పాపిని వెతకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ నరులై పాపిని వెతకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించే ప్రేమించే నిత్యజీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించే ప్రేమించే నిత్యజీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ.
మన మధ్య ఉన్నటువంటి సహోదరులు హానుకు వచ్చి కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 129వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. తమ్ముడు హానుకు వచ్చి మరి చదవలసింది కోరుతున్నాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఇశ్రాయేలు ఇట్లనును నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచు వచ్చిరి. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుచుగా చేసిరి. సియోను అందరూ సిగ్గుపడి వెనుకకు పడుదురుగాక. పోయివాడు తన గుప్పిలినైనను పనులు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. మంచిదండి. దయతో కూర్చున్నట్లయితే మరి చక్కగా కీర్తన భాగాన్ని చదివిన తమ్ముడు హానుక్కి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఒక సమయంలో మరి దేవుడు చేసిన మేలును బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తున్నాం. సాక్ష్యముల సమయం అండి. దేవుడు చేసిన మేలును బట్టి అంతేగా దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, సంఘ స్త్రీల సమాజానికి అంతటి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు గడిచిన 2 నెలలు మరి ఇండియాలో ఉండటానికి దేవుడు కృప చూపించాడు. మరి నా పెద్ద కుమారుడు వివాహం నిమిత్తమే నేను ఇండియా వెళ్ళానండి. మరి బిడ్డ వివాహం అంతా కూడా అద్భుతంగా దేవుడు జరిగించుకున్నాడు. మరి ఇరు కుటుంబాలను కూడా దేవుడు అంతగానో ఆశీర్వదించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరి మేము అనుకున్న దానికన్నా రెట్టింపుల ఆశీర్వాదంతో వివాహం మంచిగా జరిగించుకున్నానండి. పాస్టర్ గారి వివాహము డేట్ మొదలుకొని ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేస్తూనే ఉన్నవారు. సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు. స్త్రీల సమాజం ప్రార్థన చేశారండి. అటు రీతిగా మళ్ళీ నేను ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి వచ్చేటప్పుడైతే ఎయిర్పోర్ట్లో చాలా ట్రబుల్ అయిందండి. ఇరుకులోంచి చాలా మార్గము దేవుడు దయచేసి నన్ను నా వద్దని క్షేమంగా నేను రావటానికి కృప చూపించారండి. ప్రార్థించిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. లేని పక్షంలో కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నవి. వాటిని బట్టి మనము ప్రార్థన చేద్దాం. ఒక సమయంలో మరి ప్రార్థించవలసిందిగా ప్రార్థనల నిమిత్తము బండారావు గారు మరి ప్రార్థనల నిమిత్తము మరి సాక్ష్యం నిమిత్తము కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నవి. వాటిని బట్టి బండారావు గారు ప్రార్థనలు నడిపిస్తారు. మరి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు మనము నిత్యము ప్రార్థన చేస్తున్నాము. మరి ఇంక నువ్వు ప్రార్థన చేద్దాం. మరి జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలు మనకు తెలుసు. మరి దేవుడు మరి అధికారులకు మంచి మనసునిచ్చి మరి క్షేమకరమైన దినాలు దేవుడు దయచేయలాగున, యుద్ధాలు మాన్పులాగున సంఘముగా మనం అందరము ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా అల్లమది ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు మరి నిత్యము ప్రార్థిస్తున్నాము. దేవుడు నూతనమైన పనులు దయచేయలాగున ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సంఘ బిడ్డలు ఆయా కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు. మరి చాలామంది బిడ్డలు మరి కంపెనీలు పని లేక చాలామందిని పంపివేస్తూ ఉన్నారు. మరి వారిని బట్టి కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి
గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు. మరి వారి నిమిత్తం నిత్యము ప్రార్థిస్తున్నాము. హరి శైలజ గారు, అదేవిధంగా అనిష పండు, మరి ఏడుకొండల గారి యొక్క చిన్న కుమార్తె మరి గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు. వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు సంఘంలో ఉన్నారు. మరి వారి నిమిత్తం కూడా నిత్యము ప్రార్థిస్తున్నాం. దేవుడు వారి జీవితాల్లో గొప్ప మేలులు చేయలాగున, దేవుడు వారి గర్భాలు తెరుచులాగున వారి కొరకు ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా మరి ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు ఉన్నారు. వారి నిమిత్తం నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. విజిట్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వీసాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మరి వీసాల కోసం డబ్బులు ఇచ్చి మరి మోసపోయినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. వారి నిమిత్తం కూడా మనము ప్రార్థన చేద్దాం. దేవుడు వారి జీవితాలు గొప్ప మేలులు చేయలాగున వారి కొరకు ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు, మరి ఇంకా ప్రభాకర్ గారు, చాలామంది బిడ్డలు ఉన్నారు. వారు కూడా తిరిగి ప్రయాణమై వచ్చేలాగున వారి యొక్క ప్రయాణాల్లో దేవుడు సహాయం దయచేయలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరి మరి పోయినటువంటి వారం చెప్పినటువంటి సాక్ష్యం, మరి వారి యొక్క కుమారుడు సునీత గారు చెప్పినటువంటి సాక్ష్యం, మరి వారి గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా విజయ ప్రభాకర్ గారి యొక్క మర్ది గారి యొక్క ఆరోగ్యం కొరకు మనము ప్రార్థన చేద్దాం. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా మన ముందున్నటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధన, ఈస్టర్ ఆరాధన నిమిత్తం కూడా మనము ప్రార్థన చేద్దాం. శ్రీను లక్ష్మి గారి యొక్క సంపూర్ణ కుటుంబం కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అన్నల్లి భాస్కర్ గారు, మరి వారు కూడా క్షేమంగా ప్రయాణమై వచ్చి ఉన్నారు. అదేవిధంగా తల్లిగారు అమరావతి గారు కూడా మరి క్షేమంగా ప్రయాణమై వచ్చి ఉన్నారు. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు మనము ప్రార్థన చేద్దాం. తిరిగి వారి ఉద్యోగాల్లో మరి చక్కటి ఆరోగ్యాన్ని దేవుడు మరి సహాయం ఇచ్చి నడిపించలాగిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సియోను సంఘ పెద్దలైనటువంటి మరి తాడి శ్రీను గారు, వారికి ఇచ్చినటువంటి కుమారుడు, మరి కుమారుణ్ణి వారి యొక్క సతీమణిని ప్రేమించి మరి నిన్నటి దినమున కుమారుణ్ణి బహుమానంగా ఇచ్చి ఉన్నారండి. మరి తాడి శ్రీను గారు మరి సంఘానికి అందరికీ వందనాలు తెలియజేశారు. వారి గురించి, వారి సంపూర్ణ కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరి ఉన్నారు కనుక వారి గురించి ప్రార్థన చేద్దాం. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే మరి అమరావతి గారు చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి, మన సంఘంలో ఉన్నటువంటి ప్రార్థన అవసరాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. దయతో ప్రతి ఒక్కరూ మరి ప్రార్థనలో ఏకీభవిద్దాం. సంఘము ప్రార్థన చేయగా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. సంఘముగా ప్రార్థన చేయగా ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు మన కుటుంబంలో చూస్తూ ఉన్నాం. దయతో ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థించున్నాం. వందనాలు. కృపగల దేవా, మీకు స్తోత్రాలు. ఆరాధన బట్టి వందనాలయ. గతించిన కాలం అంతే మమ్మల్ని చోట మమ్మల్ని భద్రపరచండి. కుర్రమట్టి వందనాలయ. సహాయం చేస్తున్న వందనాలు. ప్రతి బిడ్డని కాసు కాపాడి మమ్మల్ని ప్రభా ఈ సుస్థంగా ఈ భయంకర దినాల్లో మమ్మల్ని కాసు కాపాడుతున్నాం. నీ పట్ల వందనాలయ. సహాయం చేసిన దేవానికి వందనాలు. నీ కృప పట్ల మేము ఏమీ చెల్లించలేము. ఈ ప్రభా నేను పట్ల అడిగేవాడు మీ ప్రభా ఇచ్చేవాడిగా సిద్ధంగా ఉన్నావయ్యా. మేము అడిగిచు మేము ఇస్తున్నావయ్యా. మేమేమి కావాలో మేము మా పట్ల వెళ్ళి చేయించున్నావయ్యా. సహాయం నడిపిన దేవానికి వందనాలు. గెలుపు గంటల్లో ప్రభా మేము రీతిగా మేము జీవించున్నామని నీ కృపను బట్టి వందనాలయ. ఎట్టివారు ప్రభా ఎరిగినవాడు, సమస్తం ఎరిగినవాడు ప్రభా, సమకూర్చేవాడు నమ్ముచున్నామయ్యా. ఈ భయంకర దినాల్లో మమ్మల్ని ఇచ్చుతున్నామంటే ప్రభా, కాపాడుచున్నామంటే నీ రెక్కల చోట మమ్మల్ని నడిపించుతున్నామంటే వందనాలయ. సహాయం దేవానికి వందనాలు. రామగల తండ్రి, మా సంఘంలో అనేక బిడ్డలు మట్టి అడిచున్నామయ్యా. సహాయం నడిపిన దేవానికి వందనాలు. బిడ్డల ప్రభావ ఇండియా దేశం వెళ్ళి ప్రభావ వచ్చి ప్రభావ ఈ సన్నిధిలో సాక్షి చెప్పి ఉండగా ఇచ్చిన దినాలను బట్టి వందనాలు. అమరావతి గారి నుంచి అడిచున్నామయ్యా. వారికి కుమారుని బట్టి ప్రభా మన వివాహంలో ప్రభా నీ ప్రభా నీ ఘనంగా మర్యాదగా జరగటం దేవానికి వందనాలు. అనేక బిడ్డల ప్రభావ భాస్కరరావు గారి ప్రభావ తిరిగి రావటానికి సాయం కూర్చున్నందుకు వందనాలు. ఈ భయంకర దినాలు మీరు కాసు కాపాడి సుచితంగా ప్రభా కాసు కాపాడినందుకు వందనాలే. సహాయం నడిపింది దేవా. ఇంకా ప్రభావ బిడ్డల ప్రభావ అనేక బిడ్డల ప్రభావ ఇంకా వెళ్ళి ఉన్నారు ప్రభావ, ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభావ. ఆరు మార్గంలో ప్రభావ తెరవండి ప్రభావ. సహాయం నడిపించిన చూడండి ప్రభావ. సాయంకాలం ప్రయాణాలు దయచేయమని అడుచున్నామని, సహాయం నడిపించమని అడుచున్నా. మా సంఘాన్ని బట్టి అడుచున్నామని. ఆ సంఘంలో ప్రభావ అనేక బిడ్డలు నీ నామాన్ని కనపరేటకు, నీ నామాన్ని చుతుంటకు రావటానికి దయచేయమని అడుచున్నానే. ఆ సంఘాన్ని ప్రభావ నీ అభివృద్ధి పడటానికి మీ సహాయం నడిపించిన కృప చూడండి ప్రభావ. మా వల్ల ప్రభావ కాదు కానీ ప్రభావ మేము అడిగేవారుగా మేము జీవించేవారు ఇలాగా నీ యందు మేము భయభక్తిగా జీవించే మార్గం మాకు దయచేయమని సహాయం నడిపించమని అడుచున్నామయ్యా. ఆ సంఘాన్ని ప్రభు నానాటికి అభివృద్ధి పరచమని సహాయం నడుచున్నాను. సంఘ కాపరి గారిని మరి కుటుంబాన్ని బట్టి ఆయన చేసిన సేవ పర్యంతం అంటే మీ సహాయం నడిపించి కృప చూపించిన కుటుంబాన్ని కాసు కాపాడమని అడుచున్నాను. సంఘ పెద్దలను కాసు కాపాడి, సంఘ విశ్వాసాలను కాసు కాపాడమని అడుచున్నానయ్యా. సంఘ స్త్రీల సమాజం అని యవనస్తుని ప్రతి కుటుంబాన్ని కాసు కాపాడి మీ సహాయం నడిపించండి ప్రభావ.
ప్రభా. సంఘాన్ని ప్రభా నీ నామంగా నీ కనబడేటకు ప్రతి బిడ్డని ప్రభావ సహాయం నడిపించిన అనేక బిడ్డలు ప్రభావ, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, రక్షణ పొందేటకు మీ సహాయం నడిపించుకొని చూపించండి ప్రభా. నీ కృపమతుల్లో సహకారం అంటున్నానయ్యా. ఈ ప్రభా ఈ భయంకర దినాలను ప్రభావ మేము నడిపిస్తున్నాం. నీ కృపను బట్టి వందనాలయ్యా. మరి ఇరు పక్షాలు ప్రభావ యుద్ధ వ్యవధానంగా ప్రభావ ఉంటుండగా ప్రభా ఇరు దేశాలకి ప్రభావ సమాధానం కలిగి చేయమని నడుచున్నానయ్యా. సహాయం నడిపించిన ప్రభావ కృప చూపించిన ఒకనొక ప్రేమను దయచేయండి ప్రభావ. ఒకనొక ప్రభావ నీ కృపలో సాగటానికి దయచేయమని సహాయం నడిపించమని నడుచున్నానయ్యా. గర్భిణీ స్త్రీల గురించి అడుచున్నాను, గర్భిణీ అపరాల గురించి ఎదుర్కొచ్చున్నా వీటిని గురించి అడుచున్నామయ్యా. సహాయం నడిపించినారు, మంచి ఆరోగ్యం దయచేయండి, సహాయం నడిపించమని నడుచున్నాను. ప్రతి కుటుంబాన్ని కాసు కాబట్టి మీ సహాయం నడిపించండి. మరి స్వదేశంలో మా కుటుంబాలను కాసు కాబట్టి మీ సహాయం, మా బిడ్డలు మా తల్లిదండ్రులను కాసు కాపాడమని అడుగుతున్నాను. సహాయం నడిపించండి. మరి అది ప్రభావ సంఘాన్ని బట్టి అడుగుతున్నామయ్యా. అది అలామతి కమ్మని బట్టి అడుగుతున్నామయ్యా. మా ప్రాంత వాసులు అనేక బిడ్డలు వచ్చిన ప్రభావ అభివృద్ధి పర్యటకు ప్రభావ సహాయం నడిపింది. ఆ కంపెనీ బట్టి అడుగుతున్నాను. ఆ కంపెనీ నాణ్యతకు అభివృద్ధి పరచండి, మీ సహాయం నడిపించండి. ప్రభావ కంపెనీ పనులు దొరకటానికి మీ సహాయం నడిపించమని చూపించమని అడుగుతున్నాను. అనేక బిడ్డలు వచ్చిన ప్రభావ ఆ కంపెనీలో పని చేసుకుంటాక మీ సహాయం నడిపించమని చూపించమని అడుగుతున్నానయ్యా. సంఘాన్ని ప్రభావ నాణ్యతకు అభివృద్ధి పరచండి. ప్రతి బిడ్డని కాసు కాబట్టి మీ సహాయం నడిపిస్తామని నజరేయుని యేసుక్రీస్తు నాటి వేడిని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదండి. దయతో కూర్చున్నట్లయితే చక్కగా మరి ప్రార్థనలు నడిపించినటువంటి సహోదరులు రవి గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుకుందామండి. సహోదరి అమూల్య గారు పాట పాడతారని తెలియజేశారు. అమ్మ పాడతారా? హల్లెలూయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, నీ నిత్య ప్రేమకు అర్హతే లేదు నాలో. నేను మరచిన
అవకాశం ఇచ్చినందుకు కూడా దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిదమ్మా, చక్కని పాట పాడి దేవుని ఘనమైన నామాన్ని మహింపరిచిన సహోదరి కొందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో అని గంగచలం గారు వచ్చి గుడ్ ఫ్రైడే నిమిత్తము 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుతున్నాను. దేవుని మహిమను కనుక కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవుడి మహాకృపను బట్టి, ఆయన మహాప్రేమను బట్టి మనందరినీ కూడా సజీవుల గురించి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించేవారు ఉండాలి. మన వారం అందరికీ తెలియజేశామండి. గుడ్ ఫ్రైడే నిమిత్తము, ఈస్టర్ ఆరాధన సండే నిమిత్తం కూడా చెప్పామందరికీ. పెద్దల నుంచి విశ్వాసుల నుంచి చాలామంది కూడా చాలా ఇంచుమించు అందరూ కూడా రాశారు. స్త్రీలను కూడా నేను చెప్పాను, అభ్యంతరం లేదండి, మీ ఇష్టము, మీరు సహకరించంటే మాకు సహకరిస్తే గుడ్ ఫ్రైడే సక్రంగానే మరి ఏం చేద్దాం. ఎందుకంటే మన సంఘంలో ధనం మాత్రం లేదు కదా, మీ అందరికీ తెలుసు. కేవలం ఈ కార్యక్రమం ఓన్లీ గుడ్ ఫ్రైడే నిమిత్తమే ఖర్చు పెట్టాలి. డబ్బులు తక్కువైతే పెద్దలను వేసుకుంటాము, సంఘంలో మాత్రం తీయము. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరందరూ కూడా సహకరిస్తే ఆ కార్యక్రమం నిమిత్తం గుడ్ ఫ్రైడేకి వచ్చిన సందాలు, కానుకలు, మీరు ఇచ్చిన సందాలు, కానుకలు కూడా అన్నీ కూడా గుడ్ ఫ్రైడే నిమిత్తమే ఇచ్చేస్తామండి. సంఘంలో కూడా ₹1 కూడా తీయటకూడదని నేను అనుకుంటున్నాను. దాన్ని బట్టి మీరు అందరూ కూడా సహకరిస్తే పేర్లు రాస్తే మీరు పేర్లు రాసుకుంటాము. వచ్చే వారం ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎవరెవరు ఇవ్వాలో అనేది కూడా చదువుతాము. మీరు అందరూ కూడా సహకరించాలి. ఇబ్బందికరం లేదండి. అందరూ అనుకుంటున్నారు, అందరిని అడుగుతున్నారు అనుకుంటున్నారేమో, మీ ఇష్టం. మీరు సహకరించాలంటే సహకరించండి, అంతేగాని బలవంతం లేదు. ఎందుకంటే మన సంఘంలో డబ్బులు లేదు కాబట్టి మిమ్మల్ని ఇటు రీతిగా అడుగుతున్నాం, అంతే తప్ప మనం ఇంకో విధంగా కాదు. మీరు ఏమనుకోండి, దయచేసి ఏమనుకోకండి. మీరు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మన సంఘాన్ని నడిపిస్తున్నాం, అంతే తప్ప ఒకళ్ళ మీద ఏ ఒక్కరు నడిపించలేము. అందరూ మనం అనుకుంటేనే సంఘాన్ని నడిపించగలుగుతాం. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాము. ఈ మాటలు దేవుడు దీవించను కాక. మంచిదండి. మన ముందున్నటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధన నిమిత్తము మరి 2 వీరి సంఘాలు కలిపి మనము చేస్తాం కనుక మరి ఇక్కడ ఇదే స్థలంలో మనకి గుడ్ ఫ్రైడే మరి వచ్చే నెల 3వ తారీఖున 7:30 నుంచి ప్రారంభం అవుతుందండి. 8 గంటలకల్లా కంపల్సరీ ప్రారంభం అవుతుంది. దయతో గమనించగలరు. మరి జరిగే ఆరాధనలో మరి 7 మాటలు మాట్లాడతారు. మన సంఘం నుంచి పోయిన సంవత్సరం మన సంఘం నుంచి 4 బిడ్డలు మాట్లాడారు. ఈ సంవత్సరము మన సంఘం నుంచి 3 బిడ్డలు మాట్లాడతారు. నాదల్ శివ కార్తూన్ తెలుగు క్రైస్తవ సంఘం నుంచి 4 బిడ్డలు మాట్లాడతారు. ఎవరైనా నూతనంగా మేము ఎప్పుడు మాట్లాడలేదండి, మొదటిసారి మేము మాట్లాడాలనుకున్నామన్న వారు ఎవరైనా ఉంటే దయతో వారికి కూడా అవకాశం ఇవ్వటం జరుగుతుందండి. దయతో గమనించగలరు. మరి జరిగే గుడ్ ఫ్రైడే ఆరాధన నిమిత్తము మరి గుడ్ ఫ్రైడే ఆరాధన అయిన తరువాత భోజనాల కార్యక్రమం ఉంటుంది కనుక ట్రాన్స్పోర్ట్ కార్యక్రమం ఉంటుంది. మరి దానికి ఖర్చుతో కూడినటువంటి పని. దయతో గమనించి ఎవరైనా సహాయం చేయాలి అన్న ఆశ కలిగి ఉంటే దయతో సహాయం దయచేయండి. మరి సంఘ పెద్దలు అందరూ కలిసి కూడా కొంత ధనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సంఘ బిడ్డలుగా మేము కూడా ఇవ్వాలని ఆశ కలిగి ఉంటే దయతో మరి పెద్దలకు మీ పేర్లు తెలియజేస్తే వారు రాసుకుంటారండి. దయతో ఈ సమయంలో దయతో అందరూ లేచి నిలబడదాం. స్తుతి ఆరాధన అని ఎలీషా గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. దయతో ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధనలో ఏకీభవిద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితము గురించి మనం ఆలోచన చేస్తే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితం మనది. అటువంటి జీవితాన్ని దేవాతి దేవుడు ఆయన సజీవమైన రెక్కల చాటున ఈ భయంకరమైనటువంటి యుద్ధ కాలంలో దేవాతి దేవుడు మనల్ని కాచి కాపాడి నడిపిస్తూ ఉన్నారు. కేవలం ఆయన కృప, కేవలం ఆయన కృప. ఆయన కృప లేకపోతే మనం లేని వారమే. కేవలం ఆయన ఉచితమైనటువంటి కృపతో దేవాతి దేవుడు ఆయన పాదాల చెంత మమ్మల్ని చేర్చి మనల్ని అడుగుతున్నది ఆయనను స్తుతించటం, ఆయన ఆరాధించటం, ఆయన ఉన్నతమైనటువంటి నామాన్ని గణపరచటం, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. అటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన పాదాల చెంత చేరి మనం అందరము స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధనలో పాల్పొందులు పొందాం. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా వేసరికి మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆకాశమైన సింహాసన భూమాని పాదం
ఆయన పాదసంలో మొరపెట్టుగా మనం మరణ ఆలకించే గొప్ప దేవుడు, గొప్ప దేవుడైన పరిశుద్ధుడైన దేవుడైన ప్రతి ఒక్కరు ఎవరు అనుకుంటుంది మనస్ఫూర్తిగా వేసానికి ఇద్దాం. ఆయన ఒక్కడే మహిమపరచబడాలి, ఏ వ్యక్తి మహిమపరచబడక వీల్లేదు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే మహాపరిశుద్ధుడైన దేవుడైన మహిమ ఘనతలకు అర్హుడైన ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగుండదు తల్లి, ఎవరు మౌనంగుండదు. ప్రక్క వారిని ఎవరిని పట్టించుకోవద్దు. మీరు మన స్తుతి అని గొప్ప స్తుతి మహిమ ఘనతలకు అరుడైన దేవుడైన గొప్ప దేవుడైన గొప్ప దేవుడైన గొప్ప దేవుడు. ఆకాశమైన సింహాసన భూమాని పాదపీఠం ఆయన పాదంలో మొదలుపెట్టుగా మనం ఆలకించే దేవుడైన, మన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడైన, వేటగాని ఊళ్ళోని కాపాడగల దేవుడైన, ఆయనకి అసాధ్యం అంటూ లోకంలో ఏది లేదు, ఏది ఉండదు. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నీతిమంతుడు. అవును, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, చనిపోలు అసలు లేపిన దేవుడు, గుడ్డు వారికి చూపునిచ్చిన దేవుడు, మోగు వారికి మాటిచ్చిన దేవుడు, పక్షమైన మాటతో స్పష్టపరిచిన దేవుడు, గొప్ప దేవుడు. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన కేవలం కృప. మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయంటే ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ప్రేమ, ఆయన ఇచ్చిన దయ. ఆయన రాజులకు రాజునైన ప్రభులకు ప్రభును, సర్వశక్తిమంతుడిని దేవుడును, సర్వోన్నతుడిని దేవుడును, మహోన్నతుడిని దేవుడును, మహిమ గల దేవుడును, కృపగల దేవుడును, ప్రేమ గల దేవుడును, దయగల దేవుడు. నీకే స్తోత్రం తండ్రి, నీకే మహిమ తండ్రి, నీకే ఘనత ప్రభా. గొప్ప దేవుడు తండ్రి. ఆ కలువరి శిలువలో ప్రభా మా కోసం నీ పరిశుద్ధ రక్తంను కార్చిన గొప్ప దేవుడు ప్రభా. నిజమే తండ్రి, మా కోసం నీ పరిశుద్ధ రక్తంను కార్చిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభా. మరణించి మృత్యుంజడిన దేవుడా, నీకే స్తోత్రం తండ్రి, నీకే మహిమ తండ్రి, నీకే ఘనత ప్రభా. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. వేటగాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. నా దుర్గమా, నా శైలమా,
ప్రార్థన చేసుకుందాం. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. అవును ప్రభా, వేటగాని ఊరు నుంచి మమ్మల్ని రక్షించావు తండ్రి. ఈ లోక పాపములు పడకుండా మమ్మల్ని రక్షించావు ప్రభా. ఆ కొలువారి సినిమాలో మా కోసం పరిశుద్ధ రక్తమును చిందించావు ప్రభా. ఎవరి కోసమే? మా కోసమే కదా ప్రభా. చిత్రహింస పెట్టారు తండ్రి, ఎవరి కోసం ప్రభా? మా కోసమే కదా ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, మహిమ ఘనతలకు అర్హుడు తండ్రి, మా స్తుతులకు పాత్రుడు తండ్రి. ప్రభా, వందనాలు చెల్లించడానికి మీరు ఒక్కరే యోగ్యుడు తండ్రి. స్తుతులు చెల్లించిన మీరు ఒక్కరే అర్హులు తండ్రి. ప్రభా, ఏ అర్హత లేని మా బ్రతుకులకు మీరు ఇచ్చిన కృపకై కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు ప్రభా. నీకే మహిమ తండ్రి, నీకే ఘనత ప్రభా చెల్లాలి ప్రభా. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా ప్రభా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి. కేవలం నువ్వు ఉచితమైన కృప తండ్రి, ఉచితమైన ప్రేమ తండ్రి ప్రభా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. సేవకులు నిలబెట్టుకుని ప్రభా మాతో ప్రభా కావలసిన వర్తమానం నాతో మాట్లాడని ప్రభా. సహాయం చేయండి ప్రభా. నీకు తండ్రి పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభా మాట్లాడు ప్రభా. సూటుగా మాతో మాట్లాడని ప్రభా. వాక్యానుసారం మేము జీవించారు సహాయం చేసే ప్రభా. ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని నీ కొరకు మేము జీవించే బిడ్డగా ఉంచుతారు సహాయం చేయమని ప్రభా. ఈ చిన్న ఆరాధన మీరే సమర్పించుకుంటారని నజరేయుడైన ఇస్లాం నా పరమ తండ్రి. హలో హలో మైక్ చెక్. హలో 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 మంచిదండి. ఇప్పటి వరకు చక్కగా ఆరాధనలు నడిపించిన మన ఎలీషారాజు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సహకరించి ఆరాధనలో పాల్పంపులు పొందిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక సమయంలో మనము వాక్య సందేశాన్ని విందాం. దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి ఈ భయంకరమైనటువంటి దినాలలో మరి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవునిని గణపరచటానికి, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఆయన సన్నిధిలో పొందుకోవడానికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నుండి దేవుడు మనల్ని దీవించునుగాక. సియోనులోని మన కుటుంబములను దేవుడు ఆశీర్వదించునుగాక. నిత్యము దేవాతి దేవుడు మనకు తోడైండునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లారా, ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవాతి దేవుడు రాయించినటువంటి మాటలు మనమందరము కలిసి ధ్యానిందాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. మీ దయలో మీ కృపలు ప్రభువా దీనులమైనప్పటికీ మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఈలో మొట్టమొదటి సంఘములో మమ్మల్ని అందరినీ చేర్చి మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో సహాయం దయచేశారు తండ్రి. దేవదేనుని అల్పుని ఎన్నిక లేని వంటి వాడిని ప్రభువా, మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుని నిలబడి ఉన్నాను. అయ్యా, నేను మాట్లాడితే వ్యర్థం నాయనా. నా మాటలు నాయనా ఎటువంటి ఉపయోగకరమైనవి కావు అయ్యా. మీ మాటలు ప్రభు మా జీవితాలను మార్చేవి. మీ మాటలు మా జీవితాలని బ్రతికింపజేసేవి. మీ మాటలు ప్రభు మా జీవితాలలో నాయన ఆనందాన్ని నింపేవి. అయ్యా, మీ ఉన్నతమైన వాక్కులు నాయన పరిశుద్ధాత్మ సహాయముతో మీరు వినిపింపచేయండి.
దీనునైనా నాకునైనా సమయోచితమైన జ్ఞానమునివ్వండి. అయ్యా, బలహీనునైనా నన్ను బలపరుచుకోండి. అయ్యా, బిడ్డలు కూడా అలిసిన దేహాలతో నాయన ఈ భయంకరమైనటువంటి దినాలలో మీ పాదాల చెంత చేరారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి మీ సహాయము దయచేయమని, అయ్యా మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభులు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈరోజు భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. జరుగుతున్నటువంటి యుద్ధాలను గురించి, ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి పెను ప్రమాదాల గురించి, సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కార్యాల గురించి మనం వింటూ ఉన్నాము. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే గల కారణం యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రాకడ అతి సమీపములో ఉన్నది. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలు చూసిన, భయంకరమైనటువంటి ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి ప్రమాదాలను చూసిన, భూమి మీద సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి అల్లర్లు చూసిన, ప్రభు యొక్క రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నదని మనకు అర్థమవుతూ ఉంది. దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే, పద్మాసు దీపంలో పరవాసి అయినటువంటి యోహాను గారు ఆయన వ్రాస్తున్నటువంటి మాటలు ప్రకటన గ్రంథం అనగానే జరిగినటువంటి సందర్భాలు దేవాతి దేవుడు ముందుగానే వ్రాయించారు. జరగబోతున్నటువంటి దానిని గురించి దేవాతి దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు. జరుగుతున్న వాటిని గురించి కూడా దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి మన చేతుల్లోనికి తీసుకువచ్చారు. నిజంగా పద్మాసు దీపంలో పరవాసి అయినటువంటి యోహాను గారు కూడా ఆయన జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ఆయన చెబుతూ ఉన్నారు. జరగబోతున్నటువంటి కార్యక్రమాల గురించి ఆయన చెబుతూ ఉన్నారు. ఇది దేవుడు వ్రాయించినటువంటి గ్రంథము, ఇది మనుషులు వ్రాసినటువంటి గ్రంథము కాదు. మనుషులు వ్రాసినటువంటి గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా కల్పితాలు, కథలు అనేవి కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో జరిగేటువంటి చరిత్రను దేవుడు వ్రాయించాడు. జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి దేవుడు వ్రాయించాడు. జరగబోతున్నటువంటి కార్యక్రమాలు కూడా దేవాతి దేవుడు వ్రాయించి పెట్టారు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యోహాను గారు పద్మాసు దీపంలో పరవాసి అయి ఏమి వ్రాస్తూ ఉన్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఒకసారి ఆ మాటలు చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, 10వ వచనం నుంచి చదువుదాం. చూడండి, 10వ వచనం నుంచి. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమ కలిగిన వ్యాధను బట్టి తమ నాలుకలు కరుచుకునిచుండిరి. చూడండి ప్రియమైన వాళ్ళరా, యోహాను గారు రాస్తున్నటువంటి కార్యక్రమం, యోహాను గారు రాసినటువంటి మాటలు ఆలోచన చేస్తే, దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే, జనుల ప్రియమైన వాళ్ళరా, జరిగినటువంటి సందర్భము మనుషులకు తమకు కలిగిన వ్యాధులను బట్టి తమ నాలుకను ఏం చేస్తున్నారంట? కరుచుకొనుచున్నారంట. ప్రియమైన వాళ్ళరా, కరుచుకొనుచున్నారు. జనులలో వేదన, ఈరోజు ప్రజలలో వేదన. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రజలలో వేదన, వ్యాధులను బట్టి ఏం చేస్తున్నారంటే నాలుకను కరుచుకొనుచున్నారంట. నాలుకను కరుచుకొనుచున్నారు. నాలుక అనేది ప్రియమైన వాళ్ళరా మరి అవయవం, చిన్న అవయవం అది. ఆ అవయవాన్ని ఎందుకు కరుచుకుంటున్నారు? ఆ అవయవం వల్ల ఏమి జరిగింది అన్న ఆలోచనలకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, మీరు ఎన్నడూ వినని సత్యాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవాతి దేవుడు బయలుపరుస్తున్నటువంటి మాట. నాలుక గురించి దేవుడు ఏమి రాయించాడు? నాలుక గురించి దేవుడు ఎందుకు మానవాళ్ళు తమ వ్యాధులను బట్టి మనుషులందరూ నాలుకను కరుచుకుంటున్నారు అన్న ఆలోచనలకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, నాలుక గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయించారు
అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, చూడండి ఒక్కసారి యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా, ఒకసారి 8వ వచన భాగాన్ని చదువుదామండి. 8వ వచన భాగం, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడని చెబుతూ అది మరణకరమైన విషముతో నిండినది అంటున్నాడు. చూడండి, నాలుక గురించి ప్రేమిన వలరా చిన్న అవయవం, అది చిన్న అవయవము. ఆ నాలుక గురించి దేవాతి దేవుడు వ్రాయించాడు ప్రేమిన వలరా. ఎందుకు దేవాతి దేవుడు వ్రాయించాడంటే అది ఎలాంటిది అంటున్నాడు చూద్దాం ఒకసారి. అది మరణకరమైన విషముతో నిండినది. నాలుకండి, నాలుక. పాముకి ఎక్కడ విషం ఉంటుందండి? కోరలలో విషం ఉంటుంది. తేలికి ఎక్కడ విషం ఉంటుందండి? పాకలో, కొండెములో విషం ఉంటుంది. కానీ మనిషి యొక్క నాలుకను గురించి ఆయన వ్రాస్తున్నాడు. చూడండి, నాలుక గురించి ఏమని వ్రాయించాడంట? అది మరణకరమైనటువంటి విషముతో నిండి ఉన్నది, విషముతో నిండి ఉన్నది నాలుక. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు దేవాతి దేవుడు ఈ నాలుక గురించి వ్రాయించాడు? ఈ నాలుక గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వ్రాయించాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ఒక్కసారి 5వ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇదే పత్రిక. అలాగునని నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును అంటున్నాడు. చూడండి, నాలుక చిన్న అవయవమే, నాలుక చిన్న అవయవమే. అయితే ప్రియమైన వాళ్ళరా, అక్కడ వ్రాయబడినటువంటి మాట, నిప్పు కూడా ఎంత విస్తారమైనటువంటి అడవిని తగలబెడుతుంది. నిప్పు ఎంత ఉంటుంది చెప్పండి? చిన్నదిగా కనబడుతుంది. నిప్పు కూడా చిన్నదిగా కనబడుతుంది. అయితే ఆ నాలుక గురించి ఏమని వ్రాస్తున్నాడంట? 6వ వచనం ఒక్కసారి చూద్దామమ్మా. 6వ వచనం, నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అంటున్నాడు. చూడండి ప్రేమిన వలరా, నాలుక చిన్న అవయవమే, అయితే నాలుక అగ్నియే అంటున్నాడు. చూడండి, నాలుక ఏంటంటండి? అగ్నియే అంటున్నాడు. నాలుక మనం చదువుకున్నాం 8వ వచనంలో, విషముతో నిండి ఉన్నదని చదువుకున్నాం. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, నాలుక అగ్ని అంటున్నాడు. చూడండి, నాలుక అగ్ని అంటున్నాడు. ఎందుకు అగ్ని అంటున్నాడండి పరిశుద్ధ దేవాతి దేవుడు? ఎందుకు నాలుక గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు? అది అగ్ని అని ఎందుకు అంటున్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రపంచము తగలబడిపోతుందండి అగ్నితో. ఈరోజు అనేక దేశాలు అగ్నితో తగలబడిపోతున్నాయి, అనేక కుటుంబాలు తగలబడిపోతున్నాయి అగ్నితో, అనేక ప్రాంతాలు అగ్నితో తగలబడిపోతున్నాయి. గల కారణం ఏంటి అన్న ఆలోచనలోకి వెళ్తే నాలుక అగ్ని అని దేవుడు వ్రాయించాడు. అగ్ని అని దేవుడు వ్రాయించాడు. నాలుక అగ్ని అని దేవుడు వ్రాయించాడు. ఎందుకు దేవాది దేవుడు వ్రాయించాడు? ఎందుకు అనేక ప్రాంతాలు, అనేక దేశాలు అగ్నితో ప్రియమైన వాళ్ళరా కాలిపోతున్నాయి, మండిపోతున్నాయి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, మనము పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేయాలి. బైబిల్ ప్రియమైన వాళ్ళరా ఒక ప్రశ్న వేసిందంటే బైబిల్ నుంచే సమాధానము దొరుకుతుంది. బైబిల్ నుంచే సమాధానం దొరుకుతుంది. సమాజంలో సమాధానం దొరకదు, సంతలలో సమాధానం దొరకదు. బైబిల్ ప్రియమైన వాళ్ళరా ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానము బైబిల్లోనే జరుగుతుంది ప్రియమైన వాళ్ళు. అయితే ఎందుకు ఈ దేశాలు అగ్నితో మండిపోతున్నాయి? ఎందుకు పలు ప్రాంతాలు అగ్నితో మండిపోతున్నాయి? నాలుక అగ్నియే. ఆ నాలుక ఏం చేస్తుందంట? నాలుక ఏం చేస్తుందంట ప్రియమైన? ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంటండి నాలుక. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుందంటే ఈ నాలుక. నాలుక అగ్ని. ఈ అగ్ని అయినటువంటి నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. ఎలా చిచ్చు పెడుతుందయ్యా నా ఆలోచనలోకి వెళ్తే ప్రేమైన వాళ్ళరా, మనము మొదటికి వెళ్ళిపోవాలి, చరిత్రలోనికి వెళ్ళిపోవాలి. వెళ్ళి మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి సంతానం అండి దేవుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు ఆదాము అవ్వగారిని కదండి. ఆదాము అవ్వగారు దేవుని యొక్క మాట విన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా వారి జీవితంలో సంతోషం, వారి జీవితంలో ఆనందం. ప్రతి చల్లపూట ప్రియమైన వాళ్ళరా
దేవుడు వచ్చి వారితో సంతోషించేవారు. నిజంగా దేవుడితో వారు కూడా ఎంతో ఆనందించారు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఏదోను తోటలోకి సాతాను వెళ్ళాడు, దెయ్యం వెళ్ళింది. సాతాను ఎప్పుడైతే వెళ్ళాడో ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట వినకుండా సాతాను మాట వారు విన్నారు. దేవుని మాట వినకుండా సాతాను మాట విన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారిని శపించలేదండి. దేనిని శపించాడో తెలుసా? వారి ఇరువురి గురించి భూమిని శపించాడండి. తప్పు చేసింది వారు, కానీ భూమిని శపించడం ఏంటి కదండి? దేవుడు భూమిని శపించాడు, వారిని ప్రేమిన ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టేశాడు. తర్వాత నోవాహు కాలం వచ్చేటప్పటికి ప్రేమిన వాళ్ళరా, నోవాహు కాలంలో ఎలా ఉన్నారు జనులు అన్న ఆలోచనలకు వెళ్తే, వారు తినుచు త్రాగుచు తమకు ఇష్టమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నారు. దేవునికి వేదన కలిగించారండి. వారు దేవునికి వేదన కలిగించారు. దేవునికి ప్రేమిన హార్ట్ అటాక్ రప్పించారు తెలుసా? దేవుడు అంటండి హృదయములో నొచ్చుకున్నారంట. దేవాత దేవుడు అండి వారిని చూసి హృదయములో నొచ్చుకున్నారు. ప్రేమిన వాళ్ళరా, నిజంగా భూమి ప్రేమిన వాళ్ళరా జల ప్రళయంతో నింపబడిపోయిందండి. అనేక మంది జనాంగము చనిపోయారు యొక్క జల ప్రళయంలో. తర్వాత కాలం వచ్చేటప్పటికి అబ్రహాము ప్రేమిన వాళ్ళరా, అబ్రహాము సారాయి అని దేవుడు ఎంతో గొప్పగా ఆయనతో మాట్లాడేవారు. ఎంతో చక్కటి సాంగత్యం, ఎంతో చక్కటి స్నేహబంధం ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాము ప్రియమైన వాళ్ళరా. అబ్రహాము అయితే ప్రియమైన వాళ్ళరా, వారు చేసినటువంటి తప్పు ఏంటో తెలుసండి? ఈరోజు భూమి మీద అనేక ప్రాంతాలు, అనేక దేశాలు నిజంగా అగ్నితో మండిపోతున్నాయంటే, నాలుక అగ్ని అని దేవుడు వ్రాయించాడు అంటే, ఆ నాలుక ప్రియమైన ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందంటే, నిజంగా అబ్రహాము ఎవరి మాట విన్నాడో తెలుసా? సారాయి మాట విన్నాడండి. సారాయి మాట విన్నాడు. ఏమి విన్నాడయ్యా అన్న ఆలోచనలోకి వెళ్తే పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. చూడండి, ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. అబ్రహాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కలగలేదు. ఆమెకు ఆగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఏమండి, దేవుడు ప్రేమిన వాళ్ళరా, నిజంగా సారాయి దగ్గరకు వచ్చి, అమ్మా నీకు పిల్లలు కలగరన్నాడు దేవుడు. దేవుడు అలా అనలేదు. సారాయి దగ్గరకు వచ్చి అమ్మ నీకు పిల్లలు కలగరు, ఇదిగో నీవు నీ దాసి అయినటువంటి మరి హాగరును అబ్రహాము దగ్గరకు పంపించమని దేవుడు ఏమని చెప్పాడండి? చెప్పలేదు ప్రియమైన వాళ్ళు. కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానం ఆలోచన చేస్తే ఒక్కసారి ఆ మాట చూసి మరల ఇక్కడికి వద్దాం. చూడండి, 15వ వచనం, 15వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చూద్దాం. చూడండి అమ్మా. మరియు ఆయన వెలుపులకు తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగొగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచ. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసా? ఆ నిశ్చయంగా అబ్రహాముకు నమ్మకం లేకపోతే అబ్రహామును బయటకు తీసుకువచ్చి ఆకాశం వైపు చూపించి, అయ్యా ఇదిగో ఆ నక్షత్రాలు లెక్కపెట్టు, నువ్వు లెక్క పెట్టలేనంత ఇదిగో నీ యొక్క గర్భవాసం నుండి వచ్చినటువంటి జనులు ఈ విధంగా విస్తరిస్తారని దేవుడు చేసినటువంటి వాగ్దానం, దేవుడు చెప్పినటువంటి వాగ్దానం అబ్రహాముతో. అయితే సారాయి ఏమంటుందంటే, అబ్రహాముతో ఏమని చెప్పిందంట? అబ్రహాముతో ఏమని చెప్తుందండి? కాగా నా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా నన్ను చేసి ఉన్నాడని ఎవరితో చెప్తుంది? అబ్రహాముతో చెప్పు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముతో? ఆకాశం వైపు చూడయ్యా, నీ యొక్క జనాంగం ఈ విధంగా విస్తరిస్తారు, నీ పిల్లలు ఈ విధంగా విస్తరిస్తారని చెప్తే అబ్రహాము దేవుని మాట వినకుండా ఏం చేశాడండి? సారాయి మాట విని ఏం చేశాడంట? ఒక్కసారి చూద్దాం, చూడమ్మా మాట. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము సారాయి మాట విని, ఎవరి మాట విన్నాడండి? దేవుని మాట ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ప్రియమైన దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని విడిచిపెట్టేశాడు.
దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని, దేవుని యొక్క ఆలోచనను విడిచిపెట్టేసి ఎవరి మాట విన్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే సారాయి యొక్క మాట విన్నాడు. సారాయి యొక్క మాట విన్నాడు. సారాయి యొక్క మాట విన్నాడు. పోనీ సారాయి ఏమని చెప్పిందా? అయ్యా, దేవుడు ఈ విధంగా మనకు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం కొరకు ఎదురు చూద్దామండి అని ఏమని అన్నదా? అనలేదు ప్రియమైన వాళ్ళారా. వెంటనే ఏం చేసిందంటే హాగరును అబ్రహాము దగ్గరికి పంపించింది. అబ్రహాముకు హాగరుకు పుట్టినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం చూద్దాము. 5వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి 5వ వచనం. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతి అయినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా కానీ అబ్రహాముతో అనెను. కొన్ని సారాయిని ఏమన్నా అడిగారండి అబ్రహాం గారు వచ్చి? అడగలేదు. కొన్ని సారాయి గారు ఏమన్నా అడిగారు అబ్రహాం గారు వచ్చి? మనకు పిల్లలు కలగట్లేదు కదా, ఇదిగో నేను హాగరుతో ఉంటానని ఏమని అన్నాడా? అనలేదండి. మరలా ఏం చెప్తుందంటే, ఇదిగో నీకు నాకు యెహోవా న్యాయము తీర్చునుగాక అంటుందండి. న్యాయము తీర్చునుగాక. హాగరు ప్రియమైన వాళ్ళరా గర్భవతి అయింది. హాగరు గర్భవతి అయింది. చూడండి తర్వాత ఏం జరిగిందంట. 10వ వచనం దగ్గరికి వెళ్దాము. 10వ వచనం. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కకు వీలు లేనంతగా విస్తారమై దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారును కని అతనికి ఇస్మాయేలు అను పేరు పెట్టెదు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. ప్రేమిన వాళ్ళరా, నిజంగా సారాయి మాట ఒక నాలుక ద్వారా వచ్చినటువంటి మాట అబ్రహాము విన్నాడు. అబ్రహాము వినటం వలన ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క సంకల్పము, ఇదిగో అబ్రహాము ద్వారా అనేక మందిని సంతానము కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తే సారాయి మాట విని వెళ్ళి ప్రియమైన వాళ్ళరా హాగరుతో వెళ్ళినప్పుడు ఎవరు పుట్టారంటే ఇస్మాయేలు పుట్టాడు. ప్రియమైన వాళ్ళ ఇస్మాయేలు పుట్టాడు. ఆ ఇస్మాయేలు ఎటువంటి వాడు అంట? అక్కడ వ్రాయబడినటువంటి మాట, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, స్వభావం కలిగినటువంటి వాడు. ప్రియమైన వాళ్ళరా అడవి గాడిద యొక్క స్వభావము మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ప్రియమైన వాళ్ళరా అది ఎవరి మాట వినదండి, ఎవరి మాట వినదు. దానికి ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోతుంది, ఎవరిని మరి కరచాలో వారిని కరిచేస్తుందండి. అది అటువంటి స్వభావం కలది అడవి యొక్క గాడిద. ప్రియమైన వాళ్ళరా అడవి గాడిది ఇటువంటి స్వభావంతో పుట్టాడు. ఒక మాట ప్రియమైన వాళ్ళరా నిజంగా అబ్రహాము విన్నాడు సారాయి మాట. ఆ నాలుక ద్వారా వచ్చినటువంటి మాటే ఈరోజు ఆ యొక్క ఇస్మాయేలు సంతతి ద్వారా వచ్చినటువంటి ప్రియమైన వాళ్ళరా దేశాలలో అగ్ని ప్రియమైన వాళ్ళరా కాలు చేస్తుంది. అనేక ప్రాంతాలు అగ్నిమయమైపోతున్నాయి. అలా కారణం ఏంటో తెలుసండి, నాలుక ద్వారా సారాయి అబ్రహాముతో దేవుని మాట వినకుండా, నిజంగా అబ్రహాము సారాయి మాట విన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆ నాలుక ద్వారా వచ్చినటువంటి మాట, నాలుక అగ్ని అని అది ఎక్కడ చుచ్చిపెడుతుందంట? ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుందండి. నాలుక ద్వారా వచ్చినటువంటి ఆ మాట ప్రియమైన వాళ్ళరా ఈరోజు ఇస్మాయిల్ సంతానం నుంచి వచ్చినటువంటి వారు అనేక దేశాలు ప్రియమైన వాళ్ళరా అగ్నిమయమైపోతున్నాయి, అగ్నితో కాలిపోతున్నాయి. అనేక మంది ప్రియమైన వాళ్ళ కాలిపోతున్నారండి. నాలుక అవయవములలో చిన్నది, అవయవంలో చిన్న ఏదంటే నాలుక ప్రకృతి చక్రానికి చిచ్చుపెడుతుంది. నాలుక గురించి దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళ సామెతల గ్రంథము 21వ అధ్యాయం ఒకసారి చూద్దామా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము నాలుక గురించండి దేవుడు వ్రాయించినటువంటి మాటలు చూడండి. 23వ వచనం అమ్మ, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమలలో నుండి
తన ప్రాణమును కాపాడుకున్నట్టున్నాడు. చూసారా? దేనిని భద్రం చేసుకోవాలంట? నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు. వాడు ఏం చేస్తాడంట? శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకున్నట్టున్నాడు. చూడండి ప్రేమైన వాళ్ళరా, ఇరాన్ ప్రాంతంలో ఒక ఆయన సైన్యాధిపతి ఏమని మాట్లాడాడు అంటే, ప్రపంచ పటములో ప్రేమైన వాళ్ళరా ఇజ్రాయెల్ దేశం అనేది ఉండదు అన్నాడు. ఏమండి? నోటి ద్వారా, నాలుక ద్వారా వచ్చినటువంటి మాట, నోటి ద్వారా, నాలుక ద్వారా వచ్చినటువంటి మాట అతను భద్రం చేసుకోలేకపోయాడు. తన నోటిని, తన నాలుకను భద్రం చేసుకోలేకపోయాడు. 3వ రోజు అతను ఏంటండి చూసారా, తన ప్రాణాన్ని కోల్పోయాడు. తన ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రేమిన వలన నాలుక, నోరును ఎలా భద్రం చేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. అందుకే దేవుడు రాయించినటువంటి మాట చూడండి, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకోగలంటండి. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం ఒకసారి చూద్దామా. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుదాం. చూడండి 9వ వచన భాగం. పట్టణములలో బలాత్కారములు, కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువ అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, దేశాల మధ్య ఎందుకు ఘర్షణలు వస్తున్నాయో తెలుసండి? దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఈరోజు ప్రియమైన వాళ్ళరా, పట్టణాలు బలాత్కారముతో, కలహముతో ఎందుకు నిండిపోతున్నాయో తెలుసా? నోటి నుండి వచ్చే మాటలు సరైనవి కావు కనుక. నాలుక నుండి వచ్చే మాటలు సరైనవి కావు కనుక ప్రేమిన వలన ఈరోజు సమాజంలో మత ఘర్షణలు వస్తూ ఉన్నాయి. చూసారా? మత ఘర్షణలు వస్తున్నాయి. దేశాల మీదకి దేశాలు యుద్ధం చేస్తున్నాయి. గల కారణం ఏమిటంటే ప్రేమిన వలన పట్టణాలు ఎలా ఉన్నాయంటండి? బలాత్కారము, కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ఎందుకు జరుగుతున్నాయి ఈ కలహాలు? ఎందుకు ఈరోజు సమాజంలో కలహాలు? ఎందుకు ఈరోజు కుటుంబంలో కలహాలు? ఈరోజు ఎందుకు సమాజంలో, సంఘంలో కలహాలు అంటే ప్రియమైన వలన నోటిని, అంతేకాదు ఆ నాలుకను భద్రం చేసుకోలేకపోతే నాలుక గురించి దేవుడు వ్రాయించినటువంటి మాట ప్రియమైన వలన సమాజంలో జరుగుతున్నటువంటి అల్లర్లు చూసారా? సమాజంలో జరుగుతున్నటువంటి అల్లర్లండి. చిన్న పిల్లలను ప్రియమైన వాళ్ళ చెరిచి చంపేస్తున్నారు. ప్రియమైన వాళ్ళు సమాజంలో జరుగుతున్న చిన్న పిల్లలండి, ఊహకొచ్చినటువంటి పిల్లలను చెరిచి చంపేస్తున్నటువంటి సమాజం, భయంకరమైనటువంటి సమాజం ఈరోజు మనల్ని చూస్తూ ఉన్నాము. అందుకే దేవుడు వ్రాయించినటువంటి మాట, అట్టి పనులు చేయు వారిని నిర్మూలము చేయము, వారి నాలుకలను ఛేదించమంటున్నాడండి. వారి నాలుకలు ఛేదించమంటు. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చూద్దాము. 2వ వచనం. మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. ప్రియమైన వాళ్ళరా, నాలుక ఎలా ఉందంట? నాలుక ఎలా ఉన్నదంట? నాశనము చేయుటకు ఉద్దేశించుచున్నది కదండి. మనం వింటూ ఉన్నాం, భయంకరమైన వార్తలు వింటూ ఉన్నాం కదా. మన ఆంధ్ర మీడియాలో అయితే జరగకముందే జరిగిందని తెలియజేస్తూ ఉన్నారు. ఇక దుబాయ్ ప్రాంతం అంతా ఏం చేస్తున్నారంట? ఖాళీ చేసేస్తున్నారు. ఏమండి? దుబాయ్ ప్రాంతం అంతా ఖాళీ చేస్తున్నారు. అక్కడ ప్రజలందరూ వచ్చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మోసకరమైనటువంటి నాలుక, మోసకరమైనటువంటి మాటలు ఈరోజు ప్రియమైన వాళ్ళరా, కుటుంబాలు పాడైపోతున్నాయంటే గల కారణం ఏంటో తెలుసండి? మోసకరమైనటువంటి నాలుక. ప్రియమైన వాళ్ళరా, నోటిని భద్రం చేసుకోవాలి, నాలుకను భద్రం చేసుకోవాలి. అందుకే దేవుడు వ్రాయించినటువంటి మాట, మోసము చేయువాడా, వాడి గల మంగళ కత్తివలె నీ నాలుక నాశనమును ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటకు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం అంటున్నాడు.
చూసారా? మరి మాటలు ఎలా ఉన్నాయంట? నాశనం కోరుతున్నాయి. నాశనం కోరుతున్నాయి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు ప్రియమైన దేశ నాయకులు చెబుతున్నటువంటి వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాం కదండి. వాగ్దానాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ వాగ్దానంపై నెరవేర్చలేక నిజంగా వారు మాటలు మారుస్తూ ఉన్నారు. వారు మాటలు మారుస్తూ ఉన్నారండి. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, అధికారులు, రాజులుగా ఉన్నటువంటి దేశ నాయకులు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు వారికి ఉన్నటువంటి భయంకరమైన ఆలోచన చెప్పున మరొక దేశం మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. క్షిపణులు అండి, ఖండాంతర క్షిపణులు వదులుతున్నారు, మిసైల్స్ వదులుతున్నారు. ఎందుకయ్యా ఇంత మోసకరమైనటువంటి పనులు? ఎందుకు? వారు కూడా నీ యొక్క స్నేహితులే కదా, నీ యొక్క సహోదరులే కదా, ఎందుకు అంత కోపంతో రగిలిపోతున్నావు? మోసకరమైనటువంటి అలుక రగిలిపోతూ ఉన్నారండి ఈరోజు ప్రజలు. ఒక దేశాన్ని పాడు చేయడానికి రగిలిపోతూ ఉన్నారు. ప్రేమిన వాళ్ళరా, నిజంగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే భూమి అంట ప్రేమిన వాళ్ళరా అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నదంట. భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నదంట ప్రేమిన వాళ్ళరా. ఎందుకు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది? భూమి మీద ప్రేమిన వాళ్ళరా దేవుడు చక్కటి పచ్చదనాన్ని, అడవులను, సముద్రాలను ప్రేమిన వాళ్ళ దేవుడు పెడితే భూమి కింద అగ్ని పెట్టాడు దేవుడు. కానీ మరలా పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి మాట ఏంటో తెలుసండి? భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది. ఎందుకు దేవుడు రాయించాడో తెలుసండి? నిజంగా అలనాడు ప్రేమిన వాళ్ళరా మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ప్రేమిన వాళ్ళరా, ఆయన చెప్పినటువంటి మాట ఐక్యరాజ్య సమితిలో ఆయన ఏమని మాట్లాడో తెలుసా? ప్రతి దేశము అణుబాంబులు తయారు చేస్తుంది, ప్రతి దేశము క్షిపణులు తయారు చేస్తుంది, ప్రతి దేశము ప్రేమిన వాళ్ళరా భయంకరమైనటువంటి బాంబులు తయారు చేస్తూ ఉన్నారు. ఇదిగో వీటిని ఆపు చేయాలని మొట్టమొదటి గలమెత్తినటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ అండి. మన్మోహన్ సింగ్ ఆయన చెప్పినటువంటి మాట, మనకే కనుక కోపం వస్తే, మనకే కనుక దేశ నాయకులు ఉన్నటువంటి మనకే కనుక కోపం వస్తే, ఆ కోపంతో ఈ భూమిని 100 సార్లు మనము తగలబెట్టవచ్చు. అటువంటి భయంకరమైనటువంటి మరి బాంబులను, అణుబాంబులను, క్షిపణులను, ఖండాంతర క్షిపణులను, మిసైల్ను మనము తయారు చేసి పెట్టుకున్నాము. అయ్యా వీటిని ఆఫ్ చేసేయండి, వీటిని నిర్మూలన చేయండి అని ఆయన ప్రపంచ మరి నాయకుడుగా ఆయన గలమెత్తి మాట్లాడాడండి. గలమెత్తి మాట్లాడాడు. ప్రేమిన వల్లరా నిజంగా భూమి దేని కొరకు నిల్వ చేయబడిందంట? అగ్ని కొరకండి. పరిశుద్ధ గ్రంథంలో దేవాంతి దేవుడు వ్రాయించాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ఇదే కీర్తనల భాగం ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయము, ఇదే కీర్తనలు 5వ అధ్యాయము ఒక మాట చూద్దామా? 5వ అధ్యాయము కీర్తన భాగము 5వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 5వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూద్దామా? 9వ వచనం, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుతారు. తమకిష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇంక యుద్ధము చేయమన్నారు కదండి, ఇంకా యుద్ధము చేయమన్నారు. మరలా సాయంత్రానికి యుద్ధాన్ని ప్రారంభించారు కదా ప్రియమైన వాళ్ళరా, నాయకులు ప్రియమైన వాళ్ళరా. సమాజం భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిందండి. భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట ప్రియమైన వాళ్ళరా. సమాజంలో చూడండి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాము. ప్రియమైన వాళ్ళరా సమాజంలో మనకు కనబడుతుంది, దేశ అగ్ర నాయకులలో మనకు కనబడుతుంది. ఈరోజు ప్రియమైన వాళ్ళరా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ప్రియమైన వాళ్ళరా నిజంగా తెలియని పరిస్థితులు అండి కదండి, తెలియని పరిస్థితులు. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, వారి అంతరంగము నాశనకరమైనటువంటి గుంట అంటున్నాడండి. వారి అంతరంగంలో ఏముందో ఎవరు ఊహించలేకపోతున్నారు అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మనం చూస్తున్నాం కదండి. ఒక మాట చూద్దాము 10వ అధ్యాయము, ఇదే కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. 7వ వచన భాగం, వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నది అంటున్నాడండి. ప్రేమిన వాళ్ళరా ఎలా ఉన్నారంట? వారి నోరు శాపముతో నిండి ఉన్నది, వారి నోరు ప్రేమిన కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. ప్రేమిన వాళ్ళరా గత వారంలో చేరినటువంటిదండి తెలంగాణ ప్రాంతంలో వైష్ణవి అని చిన్న కుమార్తె 18 సంవత్సరాలు ప్రేమించిందండి, నమ్మింది ప్రియమైన వాళ్ళరా.
నిజంగా నమ్మింది, ప్రేమించింది, నమ్మింది. నిజంగా ఆమె 4వ నెల గర్భిణి ప్రియమైన వాళ్ళ. నిజంగా అతను మాటలు నమ్మి ఆ యొక్క ప్రేమను చూచి నిజంగా ఎంతో ఆదరిస్తాడని, ఎంతో ప్రేమిస్తున్నాడని నిజంగా ఎంతో నమ్మిందండి. ఆ కుమార్తెను ఆ యొక్క తల్లి గారింటిలోనే కత్తితో పొడిచి చంపేశాడండి. చిన్నపిల్ల 18 సంవత్సరాలు ప్రేమైన వాళ్ళారా. మనుషుల యొక్క మాటలు చూస్తారా ఏ విధంగా? మనుషుల యొక్క మాటలు మనం ఆలోచన చేస్తే వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమున్నది. పాపము నమ్మలేకపోయిందండి, ఆలోచించలేకపోయింది. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే దేవుని పిల్లలుగా మన యొక్క నాలుక ఎలా ఉండాలి? దేవుని పిల్లలుగా మన యొక్క నాలుక ఎలా ఉండాలి? ప్రియమైన వాళ్ళారా, మన నాలుక ఎలా ఉండాలి అన్నది ఆలోచన చేస్తే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక ఒక 2 మాటలు చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక ప్రియమైన వాళ్ళారా 2వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి చూద్దాం. 11వ వచనం, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించి. మన నాలుక ఎలా ఉండాలంట? ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవునిని మహిమార్థమై. మన నాలుక ఏం చేయాలో తెలుసండి? మన నాలుక ప్రేమైన వాళ్ళరా, దేవునిని ఆరాధిస్తున్నటువంటి మనము, దేవునిని స్తుతిస్తున్నటువంటి మనము, దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని గణపరుస్తున్నటువంటి, దేవునిని ధరించుకుని క్రీస్తుని ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మన యొక్క నాలుక ఎవరిని స్తుతించాలంటే దేవునిని మాత్రమే స్తుతించాలి నాలుకతో. మన నాలుక దేవునిని మహిమపరచాలి. మన నాలుక దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని గణపరచాలి. ప్రియమైన వాళ్ళారా, మోకరించినట్లయితే మన నాలుకతో దేవునిని ప్రార్థించాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పటికి మన నాలుకతో దేవుని యొక్క పాటలను ఉన్నతంగా పాడాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి మన నాలుకతో దేవుని యొక్క ఘనమైన నామాన్ని గలమెత్తి ఉచ్చరించాలి, మహిమపరచాలని దేవాతి దేవుడు. ప్రియమైన వాళ్ళారా, మన నాలుక గురించి ఆయన వ్రాస్తున్నటువంటి మాట, మన నాలుకల ప్రియమైన వాళ్ళరా, నాలుక క్రింద పాపం ఉండకూడదు. మన నాలుక ద్వారా కపటమైన మాటలు రాకూడదు. మన నాలుక ద్వారా ప్రకృతి చక్రానికి నిప్పు పెట్టకూడదు. మన నాలుక ద్వారా కుటుంబాలను పాడు చేయకూడదు. మన నాలుక ద్వారా సంఘాన్ని పాడు చేయకూడదు. మన నాలుక ద్వారా సమాజాన్ని పాడు చేయకూడదు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్పినటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగు. అందుకే వచ్చాడండి మహనీయుడు ఈ లోకానికి. అందుకే వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మన నాలుక ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్తే దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. సామెతల గ్రంథం ఒక్క మాట చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మాట చూద్దామా? 15వ అధ్యాయము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. ప్రియమైన వాళ్ళారా, 2వ వచనం, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. జ్ఞానుల నాలుక ఎలా ఉంటుందంట? జ్ఞానుల నాలుక మనోహరమైనటువంటి జ్ఞానాంశములను పలుకును. ప్రియమైన వాళ్ళారా, ఎవరయ్యా జ్ఞానులు? ఎవరయ్యా జ్ఞానులు అన్న ఆలోచనలకు వెళ్తే క్రీస్తును ధరించుకున్నటువంటి క్రైస్తవులే జ్ఞానులు. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తును ధరించుకున్నటువంటి క్రైస్తవులే జ్ఞానులు. వారి యొక్క నోటి ద్వారా ఏం రావాలంట? జ్ఞాన వంశములు. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాన వంశములు పలుకును, బుద్ధిహీనులు నోరు మూఢ వాక్యములను కుమ్మరించి. కలిసి ఉండాలండి, కలిసి ఉండాలని ప్రియమైన వాళ్ళారా చెబుతూ ఉంటే లేదండి విడిపోతామండి. ఏమండి, కలిసి బ్రతకాలని చెబుతుంటే లేదండి విడిపోతామండి. అది సమాజంలో. క్రైస్తవులోకి వచ్చిన తర్వాత కూడా ప్రియమైన వాళ్ళరా ఈరోజు అటువంటి మాట్లాడుతున్నారు. క్రీస్తును ధరించుకున్నటువంటి మనము పలకవలసినటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా ఆలోచన చేస్తే ఇదే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 12వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చూద్దాము. 18వ వచనం, కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఎలాంటిదంటండి? ఆరోగ్యాన్ని,
ప్రియమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. మన నాలుక ప్రియమైన వాళ్ళ జ్ఞానులు, క్రీస్తును ధరించుకున్నటువంటి వారే క్రైస్తవులే జ్ఞానులు. వారి నాలుక ఎలా ఉండాలని చెప్తున్నాడంటే, వాళ్ళరా జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అంటున్నాడు. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరంటున్నాడు. ఏమండి, కత్తిపోటి వంటి మాటల గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, అటువంటి మాటలు విన్నప్పుడు నిజంగా బాధపడుతుంటామండి. ఏమండి, కానరాని మాటలు విన్నప్పుడు ప్రియమైన మనం బాధపడుతూ ఉంటాం. ఆ మాటలు నా హృదయంలో గుచ్చుకుపోయినండి, నా గుండెల్లో గుచ్చుకుపోయినండి, ఇటువంటి మాటలు అంటున్నారండి అని బాధపడిపోతుంటాం. ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఒక ఆయన డైలాగ్ వేశారండి, కంటి చూపుతో చంపేస్తాడండి. కంటి చూపుతో కాదండి, దేవుడు రాయించినటువంటి మాటలు చూడండి అక్కడ. ఏమండి, దేవుడు రాయించినటువంటి మాటలు చూడండి. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు అండి. మాటలు ఎలాంటివంట? కత్తిపోటి కంటే ప్రమాదకరమైనవి. కత్తిపోటి కంటే ప్రమాదకరం. ఏమైనా వల్లరా, మన మాటలు ఎలా ఉండాలంటే ఒకరిని రక్షించేవారిగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ఒకరిని బలపరిచేవారిగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే సంఘాన్ని బలపరిచే మాటలుగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ఒక కుటుంబాన్ని బలపరిచే మాటలుగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలంటే ప్రియమైన వాళ్ళరా, సహోదరులలో ఐక్యతను కలుగు చేయే మాటలుగా మన మాటలు ఉండాలండి. అందుకే అక్కడ వ్రాయించినటువంటి మాట, జ్ఞానుల నాలుక ఆరోగ్యకరము. తర్వాత మాట చూడమ్మా, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును, కీడు కల్పించి వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు అంటున్నాడండి. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నాలుక గురించి, క్రీస్తును ధరించుకున్నటువంటి బిడ్డల గురించి వారు ఏ మాటలు మాట్లాడాలో దేవుడు రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా, మన నాలుక ప్రేమిన వాళ్ళరా మేలుకరంగా ఉండాలండి. ఎన్నో మాటలు ఉన్నాయండి, ఎన్నో మాట. ఒక్క మాట చూసి ముగించుకుందామా. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక వాళ్ళ మూడవ అధ్యాయము మొదటి యోహాను రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము 18వ వచనం నుంచి చదువు. మన మాట గురించి దేవుడు రాయించినటువంటి మాట. 3వ అధ్యాయం మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుమంటున్నాడు. చూడండి ఎలా ఉండాలంటే మనము ఎలా ఉండాలని చెప్తున్నాడు. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుమంటున్నాడండి. ప్రేమ అంతేకాదు. తర్వాత మాట చూడమ్మా, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయను ఆ విషయంలో ఆయన మొదట మన హృదయములను సమ్మతిపరుచుకుందామంటున్నాడు. ప్రేమిన వల్లరా, మన హృదయం ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలో దేవాతి దేవుడు రాయించినటువంటి మాట అండి. ఈరోజు ప్రేమిన వల్లరా, దేవుని యొక్క జనాంగం మీదకి అనేక మంది ప్రేమిన వల్లరా తమ మాటలను వదులుతూ ఉన్నారు. అని దేవుడు చేసిన వాగ్దానం ఏంటో తెలుసండి. దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇజ్రాయేలు దేశం గురించి అండి. ఇజ్రాయేలు దేశం గురించి, దేవుని యొక్క జనాంగం గురించి దేవుడు వ్రాయించినటువంటి మాట. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తానమ్మా. 11వ అధ్యాయం నిర్గమాకాండము ఒక్క మాట చూద్దాం. ఒక్క మాట చూసి ముగించుకుందాం. చూడండి, నిర్గమాకాండము 11వ అధ్యాయము 7వ వచనం. అందరూ చూద్దామమ్మా, మాట చూడండి. యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలులో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదంటున్నాడండి. దేవుడు చేసిన వాగ్దానం చూసారా? దేవుడు చేసినటువంటి వాగ్దానం ఆలోచన చేస్తే ప్రేమిన వలన అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. గొప్ప వాగ్దానం దేవుడు. ప్రేమిన వలన రోజు దేవుని యొక్క బిడ్డలు, క్రైస్తవులు, నిజమైనటువంటి ఇశ్రాయేలీయులు ఎవరన్నా ఆలోచనలకు వెళ్తే క్రైస్తవులు క్రీస్తుని ధరించుకుని నీతిగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నటువంటి తన పిల్లలను ప్రేమిన వాళ్ళరా ఈరోజు నిజంగా మన ముఖ్యంగా భారతదేశంలో అనేక మంది ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క జనాంగాన్ని బాధపెడుతూ ఉన్నారండి. దేవుని యొక్క జనులను బాధపెడుతూ ఉన్నారు.
దేవుని యొక్క బిడ్డలను కొడుతూ ఉన్నారు, సేవకులను కొడుతూ ఉన్నారు, సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు. ప్రేమిన వాళ్ళరా, దేవుడు వ్రాయించినటువంటి మాట ఆలోచన చేస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఎవరి మీదనైనా ఏ కుక్కయు తన నాలుక. ప్రేమిన వాళ్ళరా, దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతున్నాం, దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాము, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా మనం జీవిస్తూ ఉన్నాము. మనల్ని కూడా అనేక మంది అనేక మాటలు అంటుంటారండి, అనేక మంది అనేక మాట. వాటిని ఎప్పుడు పట్టించుకోకండి. వాటన్నిటిని ఎవరు చెప్పాలంట? దేవునికి అప్పగించండి, దేవునికి అప్పగించండి. తర్వాత మీరు చూడండి, దేవుడు చేసే కార్యక్రమాలు, దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు చూడాలి. ప్రియమైన వాళ్ళు, ఏమన్నా నన్ను పలానాలు ఇలా, ఏమన్నా నన్ను ఇలా అన్నారండి, నా కుటుంబాన్ని హేళన చేస్తున్నారండి, నా బిడ్డలను హేళన చేస్తున్నా అని కృంగిపోయామనుకో ప్రియమైన వాళ్ళరా, సాతానుకు మనము చోటిచ్చినట్టే. దేవునికి అప్పగించామనుకోండి, దేవునికి అప్పగించిన తరువాత దేవుడు చేసే అద్భుతాలు చూస్తే ప్రియమైన వాళ్ళరా, లెక్కలేని అద్భుతాలు చేస్తూ ఉంటాడు. కృంగిపోకూడదు. మనం వినవలసింది ఎవరి మాట తెలుసా? దేవుని మాట వినాలి. దేవుని మాట విన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారి జీవితాలలో చేస్తూ ఉంటాడండి. దేవుని కొరకు బ్రతికినప్పుడు నోవాహు దేవుని యొక్క మాట విన్నాడు, నోవాహు రక్షింపబడ్డాడండి. నోవాహు రక్షింపబడ్డాడు, నోవాహు కుటుంబము రక్షింపబడింది, దేవుని మాట విన్నాడు కనుక. ప్రేమిన వలన లోతు తన కుటుంబము దేవుని మాట విన్నది కనుక భయంకరమైనటువంటి జల ప్రళయం నుండి దేవాతి దేవుడు రక్షించాడు, దేవాతి దేవుడు రక్షించాడు. దేవుని బిడ్డల జోలికి వస్తే ప్రేమిన వలన పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క నాలుక గురించి వ్రాయించాడు. దేవుని యొక్క నాలుక అంటండి మహా అగ్నితో నిండి ఉన్నదంట, మహా అగ్నితో నిండి ఉన్నది. విషయ గ్రంథంలో ఉంటుందండి, సమయం లేదు. మహా అగ్నితో నిండి ఉన్నది దేవుని యొక్క నాలుక. దేవుని పిల్లలు జోలికి వస్తే ఆ యొక్క అగ్నిలో వాళ్ళు ఏమైపోతారు. ప్రేమిన వాళ్ళరా, శ్రమలలో కానివ్వండి, కష్టాలలో కానివ్వండి, బాధలలో కానివ్వండి, దేవుని వైపు మాత్రం మీరు చూడండి, దేవుని వైపే మనం చూడాలి. మన నాలుక ప్రియమైన వాళ్ళరా దేవునిని ఆరాధించాలి, మన నాలుకతో దేవుని స్తుతించాలి, మన నాలుకతో దేవుని యొక్క మాటలు చెప్పాలి, మన నాలుకతో ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని ఆరాధించాలి, మన నాలుకతో సమాజాన్ని బాగు చేయాలి, మన మాటలతో ప్రియమైన అనేక కుటుంబాలను కట్టాలి, దేవుని యొక్క వాక్కులతో అనేక మందిని రక్షించి పరలోకానికి నడిపించాలండి. అగ్నిలో నుండి లాగునట్లు మనము ప్రయాసపడాలి, అగ్నిలో నుండి లాగునట్లు. ప్రియమైన వాళ్ళరా, మనం ఏ విధంగా ఉన్నామో మనకు తెలుసు, మన జీవితం ఏంటో మనకు తెలుసు, దేవునికి తెలుసు. దేవుడు ప్రియమైన వాళ్ళని మనం బ్రతికిస్తూ ఆయన మహిమార్థమై మనం బ్రతకాలి. మన నాలుక ఆయన మహిమార్థమై, మన నాలుక ప్రియమైన వాళ్ళరా ఆయన నామాన్ని కీర్తించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవైదిగో తండ్రి, మేము ఏ విధంగా ఉన్నామో మీకు తెలుసు, మేము ఏ విధంగా జీవిస్తున్నామో మాకు తెలుసు ప్రభా. అయ్యా, మా జీవితాలను మీరు బలపరచండి, మా కుటుంబాలను మీరు బలపరచండి. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం ప్రభా. మీరు ఎంతగానో మాపై కృప చూపించి నడిపిస్తూ ఉన్నారు అయ్యా. దానిని బట్టి నేను మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. విన్న మాటల బిడ్డల యొక్క హృదయంలో ఫలింపచేయండి. అనేక మందిని రక్షించడానికి ప్రభువా బిడ్డలకు నాయన మంచి ఆలోచననివ్వండి అయ్యా. సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, ఒక సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలని ఆశ కలిగి ఉంటే దయతో వారు లేచి నిలబడితే వారి కొరకు ప్రార్థన చేద్దామండి. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే దయతో లేచి నిలబడినట్లయితే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. లేని పక్షంలో అందరూ దయతో లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం.
ప్రియులారా, సమర్పించబడినటువంటి కానుకల నిమిత్తము రవికుమార్ జ్యోతి గారి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామైనా గడిచిన ఆదివారం దినం నుండినైనా ఈ యొక్క ఆదివారం దినం వరకునైనా నన్ను మమ్మల్ని అందరినీ ప్రభన సజీవ రక్తంలో ఉంచి ప్రభ ఈ యొక్క ఆదివారం దినంలో ఈ సన్నిధిలో కూడినైనా ఈ విధంగా ప్రార్థించడానికి ప్రభా నీ నామాన్ని మహింపరచడానికి నీవు ఇచ్చిన ధన్యత కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. జరిగిన ఆరాధన అంతట్లో మీరున్నారని నమ్ముచున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానైనా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని బిడ్డ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎదుగునైనా ఈ సంఘ కార్యక్రమాలు ప్రభా నైనా ఉపయోగపడటానికి ప్రభా బిడ్డలందరూ ప్రభా నైనా కానుకలు అర్పించుండగా ప్రభా మీ సహాయం దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆయన ఈ కానుకలు ప్రభా నాయన నీ సంఘ కార్యక్రమాలకి వాడబడటానికి మీ సహాయం దయచేయని ప్రతి ఒక్క గుప్పుల్ని ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో కూడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఆయన మరి యొక్క వారంలో నాయన నీ సన్నిధిలో ఈ విధంగా కూడి ప్రార్థించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేస్తారని యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆరాధన సమయాలు మీకు అందరికీ తెలిసినవే. ప్రతి ఆదివారం 2 గంటల నుంచి 4:15 వరకు ఇదే స్థలంలో జరుగుతుందండి. జూమ్ ఆరాధన 9 గంటల నుంచి మరి 10 గంటల వరకు ప్రతి మంగళవారం రాత్రి జరుగుతుంది. చాలామంది బిడ్డలు జాయిన్ అవుతున్నారు. మరి అవకాశం ఉన్నటువంటి వారు కూడా మరి జాయిన్ అయ్యి దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు వినాలని, మీరు కూడా ఆశీర్వదింపబడాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 3వ తారీఖున మరి ఇదే స్థలంలో మనకు జరుగుతుందండి. అదైతే 7:30 నుంచి లేదా 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మరి చాలామంది డ్యూటీలు ఉంటాయి కనుక మరి 10:30కే దానిని ముగించుకుని మరి భోజనాల కార్యక్రమం ఉంటుంది కనుక కార్యక్రమం అయిన తర్వాత మనం వెళ్దాం. ఈస్టర్ ఆరాధన మరి ఇదే స్థలంలో మనకు జరుగుతుంది. అదే రోజు మరి మొదటి ఆరాధన కనుక మొదటి ఆదివారం కనుక బల్లారాధన ఉంటుందండి. అయితే ప్రతి ఒక్కరూ మరి యొక్క ఈస్టర్ ఆరాధన కొరకు సిద్ధపడాలని కోరుతున్నాను. మరి ఈస్టర్ ఆరాధనలో మరి భోజనాలు మరి తల్లిగారు ప్రభమ్మ గారు వారు మరి ఇస్తానని మరి వాగ్దానం చేశారు. మరి వారి గురించి వారి కుటుంబం గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ యొక్క హాల్ నిమిత్తం చాలామంది బిడ్డలు తమ కష్టార్జితాలను ఇచ్చిస్తున్నారు. వారి గురించి వారి కుటుంబాల గురించి ప్రతిరోజు ఉదయవేళ మరి ప్రార్థన చేస్తున్నాము. నిలుస్తున్నటువంటి మరి ప్రియ బిడ్డలు అనే గంగచలం గారి యొక్క సంపూర్ణ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మరి ట్రాన్స్పోర్ట్లో సహాయపడుతున్నటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. వారి నిమిత్తము నిత్యము ప్రార్థన చేస్తున్నాము. మరి ఇంకను మరి అనేక మంది బిడ్డలు ఫోన్ చేస్తున్నారు. మరి మేము ఏ విధంగా సహాయపడాలని మరి దయతో సంఘం కొరకు మనం అందరము ప్రయాసపడుతూ సంఘాన్ని అభివృద్ధి పరచాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఒక సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందామండి. దయతో ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించవలసింది కోరుతున్న ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా,